నమస్కారం నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు వికీ టాక్ ఇన్ తెలుగు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఛానల్లో OnePlus ఫిట్నెస్ బ్యాండ్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో లక్కీగా నా దగ్గర OnePlus నార్మల్ మొబైల్ ఫోన్ ఉంది. సో మొబైల్ ఫోన్ మ్యాటర్ కాదు, బట్ ఎనీ హౌ ఇది మనకి మెయిన్ ఫిట్నెస్ బ్యాండ్. ఇది ఫస్ట్ టైం మనకి OnePlus లాంచ్ చేయడం జరిగింది. సో దీనిపైన ఒక స్ట్రాప్ లేయర్ ఉంది, దాన్ని మనం బ్రేక్ చేద్దాం. అప్పుడు కెమెరా బాగా క్యాప్చర్ చేయగలిగిద్ది ఇమేజ్ని. సో ఇది మనకి సీల్డ్. సో ఓవరాల్గా దీని ఒక ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 2500 రూపీస్. మనకి ఇదే ప్రైస్లో Xiaomi వాళ్ళ MI5 ఫిట్నెస్ బ్రాండ్ ఉంది. బట్ మనకి ఈ యొక్క OnePlus మోడల్ ఇది ఫస్ట్ టైం మన ఇది ఫిట్నెస్ బ్రాండ్ లాంచ్ చేయడం. దీంట్లో మనకి ఇది కూడా సేమ్ ప్రైస్ Xiaomi MI5తో, బట్ దీంట్లో మనకి అడిషనల్గా SPO2 సెన్సర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎనీ హౌ మన స్పెక్స్ చూద్దాం బ్యాక్ సైడ్ బాక్స్ మీద అయితే. సో ఇక్కడ తీసుకొచ్చి SPO2 బ్లడ్ ఆక్సిజన్ సాచురేటింగ్ మానిటర్. ఎస్, మన బ్లడ్లో ఎంత లెవెల్ ఆక్సిజన్ లెవెల్ ఉందో మనం దీని ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు పద్దాకా మెడికల్ డిపార్ట్మెంట్ హాస్పిటల్స్కి వెళ్ళకుండా. సో అట్ ద సేమ్ టైం మనకి ఇది డ్యూయల్ కలర్తో రాబోతుంది స్ట్రాప్ కూడా. సో ఇది మనకి స్లీప్ ట్రాకింగ్. సో 24 hours ఇది మనం మానిటర్ చేస్తూ ఉంటుంది. సో స్లీప్ కూడా ట్రాక్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది మనకి 1.1 inch AMOLED టచ్ స్క్రీన్ డిస్ప్లే. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ 24/7 హాట్ రేటింగ్ సెన్సార్. అండ్ ఓవరాల్గా ఇది మనకి బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి నియర్లీ 14 days బ్యాటరీ బ్యాకప్. అండ్ ఓవరాల్గా ఇది మనకి 13 modes ఫిట్నెస్ ట్రాకింగ్, ఐ మీన్ యాక్టివిటీస్ ఇది ట్రాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇది మనకి IP68 వాటర్ రెసిస్టెంట్. సో ఫ్రెండ్స్, ఇంక ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ యొక్క కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది మనకి రీసెంట్లీ మ్యానుఫ్యాక్చర్ 2020 లాస్ట్ ఇయర్ నవంబర్లో ఇది మనకి మ్యానుఫ్యాక్చర్ అవడం జరిగింది. సో కంట్రీ ఆఫ్ ఆరిజిన్ వచ్చేసరికి మాత్రం చైనా ఉంది. సో బాక్స్ మీద ప్రైస్ వచ్చేసరికి MRP రిటైల్ ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 2799 రూపీస్. బట్ మనకి అమెజాన్లో 2500 రాబోతుంది. సో నా లింక్ ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ లింక్ ద్వారా పర్చేస్ చేయండి, నాకు అది హెల్ప్ఫుల్ అయ్యింది. సో అంతేకాదు ఇంకా అంతకు మించి ఏం లేదు, మనకి జస్ట్ బాక్స్ సైడ్ మాత్రం వాచ్ యొక్క స్టైల్ ఉంది, ఐ మీన్ డిస్ప్లే అవుతుంది వాచ్. సో ఇక్కడ OnePlus బ్రాండ్ బ్లాక్ కలర్. ద సేమ్ టైమ్ సైడ్స్ కానీ మనకి ఏం ప్రొవైడ్ చేయట్లేదు, బాటంలో కూడా నథింగ్ అండ్ ఫ్రంట్ కూడా నథింగ్. సో ఎనీ హౌ దీన్ని ఓపెన్ చేయాలి. సో స్టార్టింగే మనం ఆ సీల్ తీస్తాం కదా, సో మనకి ఇంక సీల్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ ఇది ఓపెన్ చేస్తే సరిపోయిద్ది ఈ విధంగా. సో నథింగ్, ఇంకా బాక్స్ లోపల మనకైతే ఏం ప్రొవైడ్ చేయట్లేదు, పక్కన పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఈ ఏరియాలో ఒక బుక్లెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ బుక్లెట్తో పాటు మనకి కొన్ని ఛార్జింగ్ కేబుల్. సో ఛార్జింగ్ కేబుల్ అండ్ ఓవరాల్గా ద స్టార్ ఆఫ్ ద షో సరికి మాత్రం ఫిట్నెస్ బ్యాండ్. సో బాగున్నట్టుంది బిల్డ్ క్వాలిటీ నా హ్యాండ్లో. ఓకే, ఎనీ హౌ ఇది మనం పక్కన పెట్టి బ్యాక్ సైడ్ ఏదో ఉంది. సో ఇది మనకి సిలికాన్ జెల్. సో ఇది తెలిసిందే, ఇది మనకి వాచ్, ఐ మీన్ ట్యామ్ని లాక్కుంటూ ఉండే సిలికాన్ జెల్. మనం గొప్పకున్న మన మొబైల్ ఫోన్స్ కానీ గ్యాజెట్స్ కానీ వాటర్ తడిసి ఈ సిలికాన్ జెల్ యూజ్ చేసి అవి వాటర్ని పీల్చుకుంటాయి. సో ఇంకంతే, అంతకు మించి ఏం లేవు. సో ఫ్రెండ్స్, ముందుగా చూద్దాం అసలు ఏమేమి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారనేది. సో ఇంకా లోపల ఏం లేవు. సో ఫస్ట్గా చూసుకుంటే లెట్స్ స్టార్టెడ్ హియర్. సో బ్యాండ్ని ఏ ప్రాపర్గా వేవ్ చేయాలి, ఐ మీన్ యూజర్ గైడ్ ఇది ఒక పక్కన చెప్పుకోవాలంటే. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి వారంటీ ఇన్స్ట్రక్షన్స్, సో సేఫ్టీ అండ్ వారంటీ. సో లాస్ట్ చూసుకుంటే మనకి యాజ్ యూజువల్ మనకి తెలిసిందే OnePlus వాళ్ళ రెడ్ కేబుల్ మెంబర్షిప్. సో దీంతో మనం రిజిస్టర్ అవ్వండి. సో నేను నాకు నాట్ ఫోన్ కూడా నేను రిజిస్టర్ అయ్యాను. సో అదేవిధంగా ఈ వాచ్ని మీరు రిజిస్టర్ అయితే అయిపోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఛార్జింగ్ డాక్ ఇది. సో చూడాలి ఇది క్వాలిటీ ఎలా ఉంది అనేది మాత్రం. సో స్ట్రాప్ రిమూవ్ చేసేద్దాం, చాలా గట్టిగా ఉంది ఇది. సో ఇది చాలా స్మాల్గా ఉంది, కాంపాక్ట్ సైజ్ ఇది, వైర్ పెద్దగా ఏమి ఉండదు. సో గైస్ లెంత్ చూద్దాం. లెంత్ ఓకే, ఇది మన పవర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, మన ఇంట్లో పవర్ బ్యాంక్స్ కానీ లేదంటే కంప్యూటర్ నుంచి ఈజీగా చార్జ్ చేసుకోవచ్చు. ఒక సైడ్ వచ్చేసరికి మనకి USB-A పోర్ట్. సో మనం హ్యాపీగానే చెప్పిన విధంగానే పవర్ బ్యాంక్లో లేదా మన కంప్యూటర్ పోర్ట్ అయితే హ్యాపీగా చార్జ్ చేసుకోవచ్చు. అదర్ ఎండ్ వచ్చేసరికి మనకి ఛార్జింగ్ డాక్. సో ఈ యొక్క డైల్ ఉంటుంది కదా, ఈ వాచ్ డైల్ని బయటకు వచ్చేస్తుంది కంప్లీట్గా. సో దాన్ని మనం దీంట్లో ఇన్సర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మాత్రం నాకు నచ్చలేదు, ఎందుకంటే MI బ్యాండ్ 5లో మ్యాగ్నెటిక్ చార్జర్తో ప్రొవైడ్ చేశారు. బట్ దీంట్లో అయితే మాత్రం ఈ వాచ్ బ్యాండ్ స్ట్రాప్లోంచి కంప్లీట్గా ఈ మాడ్యూల్ మొత్తం పైకి తీసేసి దీంట్లో పెట్టి చేయాలి. సో ఇది ఒక మాత్రం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో వెల్ ఫ్రెండ్స్, ఒకసారి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఇది మనకి డిస్ప్లే వచ్చేసరికి AMOLED 1:1 inch డిస్ప్లే. అండ్ స్క్రీన్ రిజల్యూషన్ చూసుకుంటే నియర్లీ 126x294. అండ్ ఓవరాల్గా డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అప్ టు 50 meters అండ్ 10 minutes అయితే సర్వైవల్ అయితే అవ్వగలదు. అండ్ ఇంకా ఓవరాల్గా బ్యాటరీ వచ్చేసరికి మనకి నియర్లీ 100 mAh అండ్ స్టాండ్ వచ్చేసరికి 14 days. సో వెల్ ఫ్రెండ్స్, ఇంకా ద స్టార్ ఆఫ్ ద షో వచ్చేసరికి ఫిట్నెస్ బ్యాండ్ ఇదే. సో చూద్దాం, క్వాలిటీ బాగున్నట్టుంది. యా, ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. సో స్ట్రెచ్ చేస్తే సరే ఇది సాగట్లేదు కానీ చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. సో ఈ యొక్క రీసెంట్గా నేను MI బ్యాండ్ 5 మన దాంట్లో అన్బాక్సింగ్ చేశాను కదా, సో దాంతో పోల్చుకుంటే ఈ యొక్క స్ట్రాప్స్ క్వాలిటీ నిజంగా చాలా ప్రీమియం క్వాలిటీ అయితే యూజ్ చేశారు. సో నాకైతే బాగా నచ్చింది. ఇంకా దీని మీద మనకు స్టిక్కర్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ దాన్ని రిమూవ్ చేసేద్దాం. సో ఈ విధంగా తీసేసాం స్టిక్కర్ను కూడా. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ
OnePlus అని ఇక్కడ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఈ ఏరియాలో. చూసుకోవచ్చు ఇక్కడ మనకి బ్యాండ్ లాంచింగ్ అనే మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇస్తుంది. ఇది ఏం చెప్తుందంటే ఇన్స్టాల్ OnePlus హెల్త్ యాప్ అని. సో ఈ హెల్త్ యాప్ని మనం ఇన్స్టాల్ చేయాలి ఈ విధంగా. సో యాప్ని ఓపెన్ చేస్తున్నాను నేను. సో పర్మిషన్స్ ఇవ్వండి, ఎగ్జైన్ క్లిక్ చేశాను. సో అకౌంట్ అడుగుతుంది. సో ఆటోమేటిక్గా నాకు OnePlus అకౌంట్ ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తాను. నెక్స్ట్ చేసుకుంటే ఇక్కడ స్టార్ట్ యూజింగ్ OnePlus హెల్త్ యాప్ అని. సో ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఇది అడుగుతుంది మేల్ ఆ ఫీమేల్ అని. సో నేను మేల్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీరు ఇక్కడ. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ చేసేయండి. నెక్స్ట్ హైట్ ఎన్ని అడుగుతుంది, మీ డీటెయిల్స్ అని. జస్ట్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎలా ఇచ్చిన పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ ఇవ్వండి ఎలా అని. ఇది పర్మిషన్ అడుగుతుంది, లొకేషన్ పర్మిషన్ కూడా టర్న్ ఆన్ చేయండి. సో వెల్ ఫ్రెండ్స్, మన యాప్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనం బ్లూటూత్ ఆన్ చేసుకోండి మొబైల్ ఫోన్. తర్వాత మనకి ఇక్కడ మేనేజ్ అని ఉంటుంది. సో ఈ మేనేజ్మెంట్కి వెళ్ళినాక ఇక్కడ మనకి యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ యాడ్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఆటోమేటిక్గా మన OnePlus బ్యాండ్ అయితే డిటెక్ట్ అయిపోయింది. దీని మీద నాకు మోడల్ నెంబర్ వచ్చేసరికి 101C అని. సో ఆటోమేటిక్గా ఇక్కడ నాకు బ్యాండ్ మీద కూడా 101C అని చూపిస్తుంది. సో సేమ్ నెంబరే కాబట్టి సో ఆటోమేటిక్గా జస్ట్ క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా ప్రిపేరింగ్ అవుతుంది, పేరింగ్ అవడానికి. సో నెంబర్ మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ చెప్పాలని చెప్పాను మీకు. సో ఆటోమేటిక్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి పేరు అయిపోయింది, ఇక్కడ పేరు అయిపోయింది హ్యాపీగా. సో కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో వీళ్ళు టర్మ్స్ అండ్ పాలసీస్ అగ్రీ చేయమంటున్నారు. సో టిక్ మార్క్ చేసి ఓకే అని నెక్స్ట్ మీద వెళ్ళండి. సో మళ్ళీ కంటిన్యూ ఎలో చేయండి. ఇలా ఆల్ పర్మిషన్స్ ఇవ్వండి, అప్పుడే ఇది యాక్సెస్ చేయగలదు కంప్లీట్ డీటెయిల్స్ మనవి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, హ్యాపీగా అండ్ సక్సెస్ఫుల్గా మనమైతే ఈ యొక్క బ్యాండ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే పేరప్ చేసాము. సో మన ఫ్రెండ్స్, ఇది మనకి హోమ్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. జస్ట్ దీన్ని ఇలాగా స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా ట్యాప్ చేస్తే మాత్రం మనకి బ్లూటూత్ అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ ఇవి చూపిస్తుంది. బట్ ఇలా సైడ్ కంటే బ్యాక్ వచ్చేస్తుంది కదా, జస్ట్ నేను సైడ్స్ కంటే మనకి వాచ్ ఫీచర్స్ చూపిస్తుంది. సో దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ వాచ్ పేస్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. సో మనకి నచ్చిన వాచ్ పేస్ అయితే దీంట్లో ఫిక్స్ చేసుకొని అయితే వదిలేయచ్చు. సో ఈ విధంగా మనం స్వైప్ అప్ స్వైప్ డౌన్ చూస్తుంటే మనకి మెనూ వస్తుంది. ఫస్ట్ మెనూ వచ్చరికి మనకి యాజ్ యూజువల్ టైం చూపిస్తుంది. నెక్స్ట్ చేసుకుంటే మనకి డైలీ యాక్టివిటీస్ దీన్ని ట్రాక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి వర్కౌట్ చెప్పాను కదా 13 మోడ్స్ ఉంటాయి. సో హార్ట్ రేట్ డిటెక్ట్ చేస్తూ ఉంటుంది అండ్ మన రక్తంలో ఎంత శాతం బెడ్ ఉంది SPO2 చూపిస్తుంది అండ్ స్లీప్ మోడ్ కూడా ఉంది దీంట్లో. సో బ్రీత్ యాక్టివిటీస్ కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనకి వెదర్ రిపోర్ట్స్ డైరెక్ట్గా మన మొబైల్ ఫోన్ టచ్ చేయకుండా వాచ్ నుంచి అయితే చూసుకోవచ్చు ఈ విధంగా. సో రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. టూల్స్ ఉంది, సెట్టింగ్స్, నోటిఫికేషన్స్, ఓవరాల్గా ఇంక మళ్ళీ టైం వచ్చింది. సో గైస్ చాలా బాగుంది కన్వీనియంట్గా. జస్ట్ మనం ట్యాప్ చేస్తే అది ఓపెన్ అయిపోయింది. సో మళ్ళీ మనం బ్యాక్ రావాలంటే జస్ట్ ఈ విధంగా అంటే సరిపోయింది, బ్యాక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో సెట్టింగ్స్ చూద్దాం అసలు ఏమి ఇచ్చారు. సో ఇక్కడ మనం బ్రైట్నెస్ వచ్చేసరికి మాత్రం మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. 20% దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది బ్రైట్నెస్. 40, 50, 60 ఉంది. సారీ 50 కాదు, 20% పెరుగుతుంది. 40, 20, 60, 80 అండ్ ఓవరాల్గా మనకి వాచ్ యొక్క బ్రైట్నెస్ వచ్చేసరికి మాత్రం 100 దాకా ఉంది. బట్ డిఫాల్ట్గా 40 ఉంది. సో 40 సెలెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాక్కి వెళ్తే మళ్ళీ DND సర్వీస్ యాక్టివేట్ చేసుకోవచ్చు మనం దీంట్లో నుంచి. అట్ ద సేమ్ టైం మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది, టైం, వైబ్రేటర్, మోటార్ కూడా ఉంది. సో బాగుంది. ఇక్కడ మనకి టూల్స్ మెనూ ప్రొవైడ్ చేశారు. సో టూల్స్ మెనూలో మనం మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, స్టాప్ వాచ్, కాల్స్ రిజెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం స్టాప్ వాచ్, టైమర్, ఫొటోస్ కూడా మనం తీసుకోవచ్చు ఈ వాచ్ ద్వారా. సో సెర్చ్ ఫోన్ మన మొబైల్ ఫోన్ ఎక్కడ మర్చిపోయినా సరే మనం డైరెక్ట్గా ఈ వాచ్ నుంచి అయితే వెతకవచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి సెన్సర్స్ ఉంటాయి. సో ఇవి మనకి సెన్సర్స్, బ్యాక్ సైడ్ సెన్సర్స్ ఎలా ఉపయోగ లైట్ వెళ్తూ ఉంటుంది మనకి వాచ్ డిటెక్ట్ అవుతున్నప్పుడు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెన్సర్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, ఇది మనకి హార్ట్ రేట్ సంబంధించిన సెన్సర్ మిడిల్లో ఉంది. అండ్ SPO2 సెన్సర్ చూసుకుంటే రెడ్ వెళ్తుంది, గ్రీన్ వచ్చే హార్ట్, రెడ్ వచ్చేసరికి మాత్రం SPO2 సెన్సర్. సో మై ఫ్రెండ్స్, ఒకసారి మనం హార్ట్ రేట్ సెన్సర్ టెస్ట్ చేద్దాం ఎలా పనిచేస్తుంది అనేది. సో ఇది మెజరింగ్ అవుతుంది. సో టైం తీసుకుంటుంది, కాస్త రిజల్ట్ రావడానికి జస్ట్ మన పేషెంట్స్తో ఉంటే సరిపోయింది. సో ఇది మనకు నోటిఫికేషన్ ఇస్తుంది, ప్లీజ్ వేర్ ద బ్రాండ్ టైట్. ఇంకా బ్రాండ్ లూజ్గా వేసాను. సో మనకి సెన్సర్ అనేది మన యొక్క స్కిన్ ఉంటుంది కదా, యాక్చువల్లీ టిష్యూస్కి కనెక్ట్ అయ్యి ఉండాలి, కొంచెం టైట్గా ఏమంటుంది. సో నేను మళ్ళీ టైట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎంత పోల్చుకుంటే బ్రాండ్ నేను కాస్త టైట్ వేసాను. సరే చూద్దాం ఎలా పనిచేస్తా అనేది. సో హార్ట్ రేట్ ఇక్కడ ఉంది. సో దాని మీద ట్యాప్ చేస్తే సరిపోయింది, జస్ట్ సింగిల్ ట్యాప్ ఇది మెజర్ అవుతూ ఉంటుంది. సో నా హార్ట్ రేట్ తీసుకోవచ్చు 102, 104, 105. సో ఒకసారి మనకి రిజల్ట్ కన్ఫర్మ్ అయిపోయినాక మనకి వైబ్రేట్ వస్తుంది. సో వైబ్రేషన్ నా హార్ట్ తీసుకోవచ్చు 103 BPM అయితే ఉంది నాకు హార్ట్ రేట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది టెస్ట్ చేద్దాం. సో రెస్పాన్స్ కూడా బాగానే ఉంది, రెస్పాన్స్ ప్రాబ్లం లేదు, చాలా బాగుంది రెస్పాన్స్ అయితే, టచ్ రెస్పాన్స్. సో ఇప్పుడు హార్ట్ రేట్ చూద్దాం, SPO2. సో నా SPO2 వచ్చేసరికి నియర్లీ 100%. సో మళ్ళీ మనకి వైబ్రేట్ అయ్యింది. సో వైబ్రేషన్ అయినాక మనకి కన్ఫర్మ్ అయింది రిజల్ట్ అనేది. సో నియర్లీ నాకైతే 100 అయితే ఉంది, గ్రీన్ చూపిస్తుంది, అంటే బాగానే ఉంది అని అర్థం. సో గాస్ దట్స్ ఇట్. సో వెల్ ఎనీహౌ మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క వాచ్ నేను ఇంకొన్ని రోజులు టెస్ట్ చేసి మీకు మళ్ళీ కంప్లీట్ రివ్యూ అయితే మళ్ళీ మీ ముందుకు పెడతాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ అ లాట్, టేక్ కేర్.